ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసుల రాజ్యాంగ హక్కులు రక్షణ అమలుకై కార్యాచరణ జాతీయ సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా జననాయక్ బిర్సా ముండా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర బీఎస్పీ కన్వీనర్ పూర్ణచంద్రరావు, ఒడిశా, తెలంగాణ, ఏపీ నుంచి ఆదివాసీ నాయకులు వచ్చారని చెప్పారు. ఆదివాసీ చట్టాల అమలు కోసం రాజ్యాంగపరమైన హక్కుల సాధన కోసం ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ సమన్వయ కమిటీకి చైర్మన్ గా మాజీ శాసనసభ్యులు డైనమిక్ లీడర్ చందా లింగయ్య దొర, కన్వీనర్ గా మాజీ ఎమ్మెల్యే రాజారావును ఎన్నుకున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు ఇతర ఆదివాసీ నాయకులు సభ్యులుగా ఉన్నట్లు పూర్ణచంద్రరావు చెప్పారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీలు ఈ సమన్వయ కమిటీతో కలిసి రావాలని కోరారు. ఆదివాసీల హక్కుల కోసం సమిష్టిగా పోరాడతామని లింగయ్య దొర ప్రకటించారు. విశాఖపట్నంలో ఆదివాసీ సమస్యల మీద 3 రాష్ట్రాల నుంచి, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల నుంచి ఆదివాసీ నాయకులు వచ్చారు. ఆదివాసీ సంఘాలు వచ్చాయి. ఈ సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు అందరూ కూడా అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు ఇక్కడ 2 రోజులుగా చర్చించి ఆదివాసీ చట్టాల అమలు కోసం, రాజ్యాంగపరమైనటువంటి హక్కుల సాధన కోసం ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. చైర్మన్ గా చందా లింగయ్య దొర గారిని ఎన్నుకోవడం జరిగింది. అలానే మరి లింగయ్య రాజారావు గారిని కన్వీనర్ గా నియమించడం జరిగింది. సాధన కోసం ఈ కమిటీ విశాఖ నగరం కేంద్రంగా జాతీయ సమన్వయ కమిటీ ఏర్పాటైంది. నేను దాదాపు ఉభయ రాష్ట్రాల్లో మాజీ ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్గా 1974 నుండి ఇప్పటి వరకు నిర్విరామంగా ఆదివాసీ సమాజం కోసం, ఆదివాసీ హక్కుల కోసం, ఆదివాసీ ఉనికి కోసం పోరాటం చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లిం సంఘాలు అందరూ కూడా ఆదివాసీ మీటింగ్ వచ్చి ఆశీర్వదించున్నారు. ఆదివాసులకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కాపాడాలనేటువంటి ఏకైక లక్ష్యంతో రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ రాజ్యాంగమే మేనిఫెస్టోగా ప్రమాణంగా తీసుకుని మరి దాన్ని ఎలా అమలు చేయాలనే ఉద్దేశంతో 2 సెమినార్ నడిచింది. అందుకు మనం బిర్సా ముండా ఆశయాల్ని అమలు చేయనటువంటి లక్ష్యంతో ఈరోజు ఆల్ ఇండియా ఆదివాసీ సమన్వయ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమన్వయ కమిటీ ఏర్పాటుకు అవసరం ఏర్పడిందని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఆదివాసీలకు హక్కుల కోసం పోరాడినటువంటి మహనీయుడు యోధుడు బిర్సా ముండా ఆనాడు పోరాడితే ఆయన జన్మదినం సందర్భంగా ఈ 150 సంవత్సరాల తర్వాత ఉన్న హక్కుల అమలు కోసం ఆయన జీవిత పుట్టిన రోజున ఒక చారిత్రకమైనటువంటి నిర్ణయం ఆదివాసీల్లో రావడం. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఆదివాసులపై జరుగుతున్నటువంటి భారత రాజ్యాంగంలో ఆదివాసులకు ఉన్నటువంటి హక్కులపై పాలకులు అనుసరిస్తున్నటువంటి దాడులపై రాజకీయ పార్టీలకు ఆదివాసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ చట్టాలు అయితే ఉన్నాయో మరి ఈ వేదికలో ఉన్నటువంటి బృందమంతా కూడా పోరాటం చేసి హక్కులను రక్షించుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా